క్షేత్రంలో ఓ భక్తుడు కొనుగోలు చేసిన పులిహోర ప్రసాదంలో ఎలుక కళేబరం రావడం కలకలం రేపుతోంది. దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదాల విక్రయశాలలో పులిహోర ప్రసాదాలు కొనుగోలు చేసి తింటూ ఉండగా ఒక్కసారిగా ఎలుక కనిపించింది. దీంతో బీజేపీ ఆధ్వర్యంలో ఆలయ ఈవో ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ప్రసాదాల్లో నాణ్యత లోపిస్తుందని మండిపడ్డారు. ఎంతో స్వామివారికి ప్రీతికరమైన లడ్డు ఏమాత్రం నాణ్యత లేకుండా నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చినట్టు ఎలుకలు వచ్చే విధంగా ఉందంటే ఏ స్థాయిలో మీ పర్యవేక్షణ ఎలా ఏమిటి మనం కొండపైన కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా దూరప్రాంతం వచ్చే భక్తులకు సరైన వసతి సౌకర్యాలు లేవు. దాంతోపాటు కొండపైన మంచినీరు లేదు, కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాలు ఆడుకున్నామంటే నీళ్ళు లేవు, గుళ్ళే పోదామంటే క్యూ కాంబినేషన్ ఉన్నాయి. వాటర్ అనేది బయట పెడితే కాలు ఆడుకొని గుళ్ళే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా క్యూలు అనేవి వాటర్ ఆడుకొని పోవాలని చెప్పట. ఈ విధంగా ఉంటే ఏ విధంగా భక్తులకనే ఉంటుంది. అంతేకాకుండా డార్మేటర్లు ఇందువల్ల ప్రారంభించారు, సంతోషకరంగా హర్షిస్తున్నాం. మరియు కొండ కింద ఉన్నటువంటి అన్నదానంలో కూడా కేవలం రోజు 600 మందికి అన్నం పెడుతున్నారంట. ఇదేంటి ఇన్ని లక్షల ఇన్ని కోట్ల ఆదాయం పెట్టుకొని వచ్చే భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించారు మీరు ఎందుకని అడుగుతా ఉన్నాం.